దర్శిలోని కూటమి ఉమ్మడి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి వాలంటీర్లకు వ్యతిరేకం కాదని, వారు చేస్తున్న రాజకీయాలకు వ్యతిరేకమని, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం పెన్షన్లు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, జనసేన ఇన్ఛార్జి బోటుకు రమేష్, బీజేపీ ఇన్ఛార్జి మాడపాకుల శ్రీను, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. పెన్షన్ల సమస్య గురించి చెప్పాలనుకుంటున్నా. వాలంటీర్ల వ్యవస్థకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. వాలంటీర్లు చేసే రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెచ్చగొట్టాలని చూస్తుంది. వాళ్ళకి రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. 2000 పెన్షన్లతో, అన్న క్యాంటీన్లతో తెలుగుదేశం పార్టీ నిరుపేదలకు ఎంతో అండగా ఉన్నారు. ఎలక్షన్ సంఘం చాలా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పంచాలని. వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ 1,26,000 మంది సిబ్బంది ఉన్నారు. గ్రామంలో సుమారుగా 45 మంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. ఒక 20 మంది ఇంటికి వెళ్ళిస్తే 2 రోజుల్లో ఈ పెన్షన్ ప్రక్రియ పూర్తయిపోతుంది. కానీ పైన నిధులు లేవు, ఎవరికి డబ్బులు వెళ్ళట్లేదు. ప్రతిపక్షాల మీద నింద వేయడానికి వైసీపీ ప్రభుత్వం చూస్తున్నారు. ఎన్టీఆర్ గారు 35 రూపాయలతో స్టార్ట్ చేశారు ఈ పథకాన్ని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 200ని 2,000 చేశారు పెన్షన్ని. గత ప్రభుత్వం సంవత్సరానికి 250 పెంచుకుంటూ 5 ఏళ్లలో పెంచింది వాళ్ళు 1000 రూపాయలు మాత్రమే. రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4,000 రూపాయల పెన్షన్ అందరికీ ఇంటికి తీసుకొచ్చిస్తారు. ఇది మీరందరూ, మీడియా మిత్రులందరూ ప్రజలకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు పెన్షన్ల మీద అధికార పార్టీ అర్థం లేని నిందల్ని ఎన్డీఏ కూటమి మీద వేస్తూ ఉంది. పని చేయలేక పరమింద వేయడం అనేది పద్ధతి కాదు. చిత్తశుద్ధి అనేది చూపించగలగాలి చేతల్లో. ప్రభుత్వానికి తెలుసు ముందే ఇది మార్చి అని, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అని, ఎన్నికల తరుణమని అధికార పార్టీకి తెలీదా? తెలుసు. తెలిసినప్పుడు ఒక ప్రత్యామ్నాయటువంటి ఆలోచన వాళ్ళు చేయాలి. ఎప్పటి నుంచో వాలంటీర్ అనే వ్యవస్థ మీద రాజకీయంగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం, ముఖ్యంగా అధికార పార్టీ ఒక విజనరీతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది లేకుండా మేము ఈరోజు సకాలంలో పెన్షన్ అందించకపోవడానికి కారణం ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ, లేకపోతే బీజేపీ అని చెప్పేసి పరిణామం చేయడం అనేది ప్రభుత్వానికి, అధికార పార్టీకి మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా చిత్తశుద్ధితో వ్యవహరించమని, వెంటనే అందరికీ కూడా పెన్షన్లు ఎవరైతే అర్హులైతే ఉందో వాళ్ళందరికీ కూడా గ్రామాల్లో మీరు ఏర్పరిచినటువంటి సచివాలయ వ్యవస్థ ఏదో మీరు అనుకుంటున్నారో, గొప్ప చెప్పుకుంటున్నారు కదా, ఆ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారుల ద్వారా పంపిణీ చేయమని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఇప్పటికే డిలే అయిపోయింది. కనీసం ఏప్రిల్లో కూడా ఎన్నికల తరుణమే కాబట్టి వచ్చే ఏప్రిల్లో ఇటువంటి డిలే జరగకుండా చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. లక్ష్మీ గారిని తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అందరూ కలిసి కూడా లక్ష్మీ గారిని మన దర్శనవర్గానికి జరిగింది. అయితే నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిన్న స్వాగతం చెప్పినట్టు ఎంపీ మరి శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లే లక్ష్మీ గారికి స్వాగతం పెద్ద ఎత్తున నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అందరి కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ కారణం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం
ఎన్డీఏ కొట్టి మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు వాలంటీర్ల చేత మేము ఇంటికి